మంగళగిరి ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో పట్టణ ఎస్ఎఫ్ఐ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్కే సమీర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి పట్టణం మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. మహాసభలో కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గుంటూరు షేక్ సమీర్ ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి ఈరోజు మంగళగిరి పట్టణంలో ఎస్ఎఫ్ఐ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. మహాసభలో విద్యార్థులు అందరూ కూడా భాగస్వాములయ్యారు. రాబోయేటటువంటి సంవత్సరం పాటు ఈ మహాసభలో ఉన్నటువంటి ఎన్నికైనటువంటి నాయకులు ఈ ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం వచ్చి 15 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క ప్రాబ్లం కూడా పరిష్కరించలేదు. జియో నెంబర్ 77 రద్దు చేస్తామనేటువంటి ప్రభుత్వం చెప్పింది. ఏవైతే పీజీ విద్యార్థులకి ఇబ్బందికరంగా ఉంటుందో అది రద్దు చేయాలి. అంతేకాకుండా హాస్టల్లో మెస్ ఛార్జెస్ అనేటువంటివి సక్రమంగా ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. అవన్నీ కూడా పరిష్కరించే విధంగా ఎస్ఎఫ్ఐ ఫైట్ చేస్తుంది. పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ మంగళగిరి పట్టణ భారత విద్యార్థి ఫౌండేషన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులందరికీ నమస్కారాలు. అలాగే స్టూడెంట్ యొక్క పవర్ ఏంటంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, వాళ్ళకల్లా శక్తి పొంది వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్లు వాళ్ళకి అందించాలి. ప్రతి విద్యార్థి చదువుకోవాలని వాళ్ళ అమ్మా నాన్నల కళ నెరవేర్చాలని, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నా మా ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ వాళ్ళకి తోడుండిద్ది. అలాగే వాళ్ళు చదువుకోవడానికి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ ప్రాబ్లమ్లు సాల్వ్ చేయడానికి మేము ఉన్నాం. మా ఎస్ఎఫ్ఐ ఉంది. అలాగే స్టేట్ వైడ్ స్టేట్ ఎస్ఎఫ్ఐ సెక్రటరీలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ దాకా మేము ఆ ప్రాబ్లం తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ దగ్గర ఈ సమస్యలన్నీ మేము తీరుస్తాం. అలాగే ఎంతోమంది ఈ ఎస్ఎఫ్ఐకి రావాలి, ఈ ఎస్ఎఫ్ఐని పైకి తీసుకెళ్ళాలి.